జుట్టు చర్మ సంబంధిత సమస్యలకు హెయిర్ క్రియేషన్స్ విజయవంతమైన పరిష్కారాలు అందిస్తుంది. గత 10 ఏళ్లుగా సంస్థ అధినేత రజనీ ఆధ్వర్యంలో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భువనేశ్వర్లోను బ్రాంచుల ద్వారా స్కిన్ హెయిర్ ట్రీట్మెంట్స్ ను నిపుణులైన వైద్యులు సిబ్బంది ద్వారా అందిస్తున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో చికిత్సను అందించడమే తమ లక్ష్యమంటున్న హెయిర్ క్రియేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రజనీతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జుట్టు చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి చక్కని పరిష్కారాన్ని అందిస్తున్నాయి హెయిర్ క్రియేషన్స్. హెయిర్ క్రియేషన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచుల ద్వారా వారు సర్వీసెస్ అందిస్తున్నారు. మనం ద్వారకా నగర్లో బాయ్ లండన్ వెనుక ఉన్నటువంటి హెయిర్ క్రియేషన్స్లో ఉన్నాం. మనతో మాట్లాడేందుకు ఈ సంస్థ అందిస్తున్నటువంటి సర్వీసెస్ ఎలా ఉన్నాయనేటువంటి మాట్లాడేందుకు సంస్థ ఎండి రజనీ ఉన్నారు. చెప్పండి మేడం, హెయిర్ క్రియేషన్ సంస్థ గురించి చెప్పండి. హెయిర్ క్రియేషన్ అనేది నేను 2018లో స్టార్ట్ చేశానండి. అండ్ 2018 నుంచి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 11 బ్రాంచెస్ ఉన్నాయి. 11 బ్రాంచెస్లో కూడా మనకి సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఆ 11 బ్రాంచెస్లో పాన్ ఇండియాలో నడిపిస్తున్నాను. పాన్ ఇండియాలో కూడా ఏంటంటే మనకి ఆంధ్ర, శ్రీకాకుళంలో, వైజాగ్, ఆ తర్వాత విజయవాడ, ఆ తర్వాత మన వైజాగ్, కాకినాడ, ఇలాంటి ఆల్మోస్ట్ 11 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఉన్న సక్సెస్ఫుల్ క్లయింట్స్. మనం ఏంటంటే ఓన్లీ క్లయింట్స్ ఎవరైతే మన దగ్గర వస్తున్నారో వాళ్ళకి ఒక మంచి రిజల్ట్ ఇచ్చి వాళ్ళ ద్వారా మనకు ఒక 10 మంది క్లయింట్స్ రావాలని కోరుకున్నట్టే మనం ఈ ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తున్నాము. మీకు ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ గురించి? నేను ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్లో 11 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత నేను ఈ ఫీల్డ్లో, ఎందుకంటే ఎప్పుడైతే నేను వర్క్ చేసినప్పుడు నేను చూసిన తపన అందరిది ఏంటంటే అందరికీ హెయిర్ కావాలి, అందరికీ బ్యూటీ కావాలి, మేము అందం కనిపిస్తే మాకు బాగుంటుంది అనేసి కోరుకుంటారు. కానీ కొంతమంది పే చేయగలుగుతారు, కొంతమందికి బడ్జెట్ ఉంటుంది, కొంతమంది ఉన్నా కూడా ఒక బడ్జెట్ని చూసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వస్తాము. సో నేను అవన్నీ చూసిన తర్వాత నేను కూడా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు ఒక బడ్జెట్ ఉంటుంది, ఇంతైతే నేను చేసుకోగలుగుతా అవన్నీ నేను ఆలోచించుకున్న తర్వాత ఈ ఒక హెయిర్ క్రియేషన్ అనే సంస్థని నేను స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత అలాగే నేను ఇప్పటివరకు చాలా సక్సెస్ కూడా అయ్యాను. క్లయింట్స్ ఇచ్చిన రివ్యూస్ని బట్టి, క్లయింట్స్ ఇచ్చిన మన ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఇప్పుడు వరకు 11 బ్రాంచెస్ పెట్టగలను. హెయిర్ స్కిన్కి సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ మనం అందిస్తున్నాం? హెయిర్కి సంబంధించింది మన దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ ఉంది. ఆ తర్వాత స్కిన్కి సంబంధించింది మన దగ్గర చాలామందికి ట్యాన్ అయి ఉంటుంది, నల్లగా అయిపోతుంది స్కిన్, మనకి తెలీదు ఏ రకంగా అవుతుంది అనేది. ఆ తర్వాత ముటిమెలు ఉంటాయి స్కిన్ మీద. అండ్ చాలామందికి ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటాయి, లేజర్. సో ఆడవాళ్ళకి చాలా శాతం వరకు మీసాలాగా రావటం, ఆ తర్వాత గడ్డంలాగా హెయిర్ రావటం. సో వీటన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. చాలామంది నాకు తెలియక అలానే ఉండిపోతున్నారు, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అనేసి. బట్ నో, ఎందుకంటే టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. దీనివల్ల మీకు ఎప్పుడు కూడా ఇది చేసేది మన ఎక్స్పర్ట్ డాక్టర్స్ కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు మీకు ఎక్స్పర్ట్ డాక్టర్ ఇక్కడ అనలైజ్ చేసి స్కిన్ని విత్ మిషన్, అనలైజర్ మెషిన్లో మీకు మొత్తం అనలైజ్ చేసి ఆ తర్వాత మీకు ట్రీట్మెంట్ చెయ్యాలన్నా వద్దనేది ఆ డాక్టర్ మీకు చెక్ చేసిన తర్వాత డాక్టర్ చెయ్యాలి ట్రీట్మెంట్ అన్నప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తాము. హెయిర్ క్రియేషన్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ వారి ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవి కూడా కస్టమర్ వచ్చే వాళ్ళు గమనిస్తారు. ఈ హెయిర్ క్రియేషన్స్లో ఎలాంటి సిబ్బంది ఉన్నారు ఏమని, వారికి ఎలాంటి సమాధానం ఇచ్చింది? హెయిర్ క్రియేషన్లో ఉన్న డాక్టర్స్ అందరు కూడా ఏంటంటే అఫ్కోర్స్ వాళ్ళు ఈ ఫీల్డ్లోనే వేరే ప్లేస్లో వర్క్ చేస్తారు. ఆల్ ఆర్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మేము కూడా ఏంటంటే ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళందరూ వాళ్ళని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళని బట్టి వాళ్ళ క్లయింట్ని ట్రీట్ చేస్తారు. నా దగ్గర వచ్చేది ఏంటంటే మా డాక్టర్స్కి చెప్పేది నేను ఒకటే, ఎవరు కూడా ఒక హోప్తో మన దగ్గర వస్తారు. మనకి రిజల్ట్ కావాలి, మనీ గురించి ఎవరు ఆలోచించరు. రిజల్ట్ రాకపోతే మేము ఇంత టైం పెట్టాం కదా, ఈ టైంకి మనకి వాల్యూ లేకుండా పోయిందనేసి క్లయింట్స్ బాధపడతారు. అందుకే మా దగ్గర ఉన్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మినిమం మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటేనే మేము వాళ్ళని హైర్ చేస్తాము. సో దాట్ వచ్చిన క్లయింట్కి వాళ్ళు న్యాయం చేయగలుగుతారు. లేకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఈ ఫీల్డ్లో నా బిజినెస్లో నా సంస్థలోగా నేను పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ క్లయింట్కి మంచి అవగాహన ఇవ్వలేరు. దాన్ని బట్టి క్లయింట్కి రిజల్ట్ రాకపోతే తర్వాత అది నా సంస్థకేనే బ్యాడ్ నేమ్ వస్తుంది.
హెయిర్ స్కిన్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ అయ్యేటప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నదని చాలామంది అనుకుంటారు. హెయిర్ క్రియేషన్స్లో దీనికి సంబంధించి ఏం చెప్తారు? హెయిర్ క్రియేషన్ స్టార్ట్ చేయబడిందే దేనికోసం అంటే ఎనీ వన్ కెన్ అఫోర్డ్, అంటే మీడియం లోవర్ మీడియం క్లాస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అఫోర్డ్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు అరే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ల్యాక్స్లో ఉంటుందనేసి అక్కడనే ఆగిపోతారు. హెయిర్ అనేది మన ఒక క్రౌన్, హెయిర్ అనేది బ్యూటీ. అది మగోళ్ళైనా కానీ ఆడోళ్ళైనా కానీ వాళ్ళకి హెయిర్ అనేది కావాలి. సో ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనేసి ఆలోచనతో చాలామంది ఆగిపోతారు. కానీ హెయిర్ క్రియేషన్లో ఒక్కసారి మీరు వస్తే మీకు నేను బయట వాళ్ళు వేరే ప్రైస్లో చేస్తున్నారు, మేమేదో తక్కువ ప్రైస్లో చేస్తున్నామని కాదండి. మాకు కావాల్సింది ఒక్క క్లయింట్తో కనీసం ఒక 10 క్లయింట్స్ మన దగ్గర రావాలని కోరుకునే ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటే ఒక్క క్లయింట్కి మంచి రిజల్ట్ ఇవ్వాలనే కోరుకుంటాము. ఆ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన మనము క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి మనము ఇచ్చే సర్వీస్ కానీ దీంట్లో ఎలాంటి కూడా మేము వాళ్ళకి డిఫరెన్స్ అనేది అదర్ క్లినిక్స్కి మాకు ఏమీ ఉండవు. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు అరే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా కాస్ట్లీ, వీళ్ళు ఎందుకు అంత తక్కువలో ఇస్తున్నారు. నో, మాకు కావాల్సింది క్లయింట్స్తో రెఫరల్స్. వాళ్ళు మనం వాళ్ళకి మంచి చేసి పెడితే వాళ్ళు మనకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు, ఫ్రీ మార్కెటింగ్ చేసిస్తారు. సో నేను మార్కెటింగ్కి పెట్టే డబ్బులు నేను ఏమనుకుంటానంటే ఆ వచ్చే క్లయింట్స్కి నేను ఎంత వాళ్ళకి అనుకూలంగా ఎంత అయితే అంత తక్కువ ప్రైస్లో చేస్తే వాళ్ళు మన దగ్గర ఒక 10 మందిని తీసుకొస్తారు, మన గురించి మంచిగా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే హెయిర్ క్రియేషన్లో మనకి వీ హ్యావ్ ఈఎంఐ ఫెసిలిటీస్. అంటే ఇంతకుముందు ఓన్లీ బజాజ్లో పే చేయొచ్చు అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు రకరకాలుగా మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైతే ఓన్లీ 2000 3000 పే చేసుకోగలుగుతారు వాళ్ళు కూడా మన దగ్గర వచ్చేసి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని మెల్లమెల్లగా వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఒకసారి ఉంటుంది, మరి తర్వాత వాళ్ళు ఈఎంఐ అనేది పే చేసుకోవచ్చు. ఎస్, సౌందర్య పోషణకు సంబంధించి చాలా ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యలతో హెయిర్కి సంబంధించి కానీ స్కిన్కి సంబంధించి కానీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారు ట్రీట్మెంట్స్ ఎక్కడ పొందుకోవాలనేటువంటిది వాళ్ళు డైలమాలో ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలనేటువంటి. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? నేను చెప్పేది ఏంటంటే హెయిర్ కానీ స్కిన్ కానీ లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ లేస్ ఇలాంటివన్నీ కామన్ అండి. అంటే ఇంతకుముందు మనకి అవగాహన లేదు కాబట్టి మనం ఏం చేసేవాళ్ళము, ఇంట్లోనే ఏదో ఒకటి చిట్కలు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అన్నీ మనము పాటించేవాళ్ళం. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఒక చాలా కామన్ ప్రాబ్లం అండి, ప్రతి ఒక్క మనిషికి ఉండే ప్రాబ్లం. కానీ అది ఎప్పుడైతే అంటే సీజనల్ వైజ్ ఉంటుంది, వెదర్ వైజ్ ఉంటుంది, లేకపోతే చుండ్రు వల్ల ఉంటుంది, లేకపోతే మీ బాడీలో ఎనిమిక్ ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల ఉంటుంది, లేకపోతే ఎప్పుడైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే దానివల్ల ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది సివియర్గా కనిపిస్తుంది అప్పుడే మనం డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. అది స్కిన్ ప్రాబ్లం కూడా అంతే. ఏదైనా చిన్నదాన్ని ఉన్నప్పుడు మనం చూసుకోవాలి ఇది తగ్గుతుందా లేదా. ఎప్పుడైతే అది స్ప్రెడ్ అవుతుంటుంది మనం డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ వీటన్నిటికీ ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా చాలామంది ఇలాంటి మన ఎస్థెటిక్ క్లినిక్స్ ఉన్నాయి మీకు హెల్ప్ చేయడానికి. మీరు ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లమ్ సివియర్ అవుతుంది అన్నప్పుడు మీరు డెఫినెట్లీ కన్సల్ట్ అవ్వాలి. అంటే నా దగ్గరికే రావాలని కాదు, కానీ మీరు చూసుకోవాలి ఎక్కడైతే మీకు కరెక్ట్గానే ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎక్కడైతే మీకు ఉచితమైన సలహా ఇస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి ఒక్కసారి డాక్టర్స్తో కన్సల్టేషన్ తీసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదండి. నౌ డేస్ అందరు ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు. సో ఒక్కసారి వచ్చి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి వాళ్ళు మీకు నిజంగా మీకు కరెక్ట్గానే మీరు వచ్చిన దానికి సమాధానం ఇస్తున్నారంటే మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెయిర్ స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధించి అత్యుత్తమ ప్రమాణాలతో హెయిర్ క్రియేషన్ సంస్థ చికిత్సను అందిస్తోంది. ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడితే ఉత్తరాంధ్రలో ఉన్న వారికి అందుబాటులో ఉండే విధంగా శ్రీకాకుళం, అదేవిధంగా విశాఖపట్నంలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. సంప్రదించాలని కోరుతున్నారు ఈ సంస్థ ఎండి రజని. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, విశాఖపట్నం.